చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా దేవ, మా ప్రభా, ఈ సాయంత్రం మీతో కలిసి మేము కొద్దిసేపు గడపాలని, నీ వాక్యం కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం తండ్రి. ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అయినప్పుడు కూడా ఎంతమంది అయితే ప్రభా ఇక్కడ ఈరోజు గ్యాదర్ అయ్యారో వాళ్ళు నీ మాటలు వినాలని ఇష్టపడి వచ్చారు. మీరు కూడా వాళ్ళని ఇక్కడికి సమకూర్చారు. యూ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ దట్. సో వీ థ్యాంక్ యూ లార్డ్, వీ గివ్ యూ గ్లోరీ. ఈ ఈవినింగ్ మాకు బ్లెస్సెడ్ టైం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను 28న ల్యాండ్ అయినప్పుడు ఆ రోజు రెడింగ్లో మాట్లాడాను. రెడింగ్లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడాను, ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్ బైబిల్లో. అయితే ఈరోజు బైబిల్లోంచి ఇంకొక క్యారెక్టర్ని మనం చూడబోతున్నాం. రెడ్డింగ్లో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు? ఐ నో శామ్ ఇస్ దర్. కూల్, దట్స్ గుడ్. కొంచెం సేపు నేను రిపీట్ చేస్తాను, కొంచెం సేపు. ఎందుకంటే నేను చూడబోయే ఇప్పుడు క్యారెక్టర్ అప్పుడు క్యారెక్టర్ ఒకే టైం వాళ్ళు. సో లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ సేమ్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ చేంజ్. బైబిల్లో వీ హ్యావ్ సో మెనీ క్యారెక్టర్స్, సో మెనీ పీపుల్. ఈ పీపుల్ యొక్క స్టోరీస్ అన్నీ కలిస్తే కనుక మనకు ఒక బిగ్ స్టోరీ అయింది, దట్ ఈస్ ది బైబిల్. సో ప్రతి క్యారెక్టర్ కూడా, అంటే ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఈ స్టోరీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇస్కరియోత్ యోధా ఉన్నాడు అనుకోండి, హీ కాంట్రిబ్యూటెడ్ టు ద హోల్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్ ఆల్ ద హోల్ స్టోరీ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దేవుడు మన యొక్క లైఫ్ కూడా అలాగా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటున్నాడు. అలాగంటే ఇస్కరియోత్ యోధాలా కాదు, నేను పాజిటివే. ఓకే, అయితే మీరు కాంట్రిబ్యూట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. అది దేవుడు మిమ్మల్ని కోరుకొని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు, ఈ మాటలు వినిపిస్తున్నాడు మీకు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఈ మాటలు విన్నటువంటి మీరు తాను ప్లాన్ చేస్తున్నటువంటి ఈ విశ్వవ్యాప్త రాజ్యములో మీరు కూడా ఒక పాత్ర పోషించాలి అని. సో ఈరోజు మనము మేరీ గురించి తెలుసుకున్నాం, మరియా. ఎందుకంటే నిన్న మీకు యునైటెడ్ కింగ్డమ్లో మదర్స్ డే చేశారు. ఓకే, సో నేను మరియా గురించి చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, నా స్టేట్మెంట్ కాదు ఇది, మనం ఇప్పుడు ఈరోజు బైబిల్లో చూస్తాం. ఈరోజు బైబిల్లో స్టేట్మెంట్ చూస్తాం ఏంటంటే, వరల్డ్ మొత్తంలో ద గ్రేటెస్ట్ మదర్ ఎవర్ లివ్డ్ ఎవరంటే మేరీ. అతి గొప్ప జీవితం జీవించినటువంటి తల్లి మేరీ. సో ఆమె నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇటేపు ఉన్నవాళ్ళు తల్లి నుంచి నేను నేర్చుకునేది ఏంటి సార్ అనొచ్చు మీరు, నేను మగోడిని కదా అని. యు ఆల్సో హ్యావ్ టు లెర్న్, ఐ ఆల్సో హ్యావ్ టు లెర్న్. ఏంటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూద్దాం. అయితే జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ గురించి ఇద్దరు రాశారు. ఒకళ్ళు మాథ్యూ, ఇంకొకళ్ళు లూక్. వీళ్ళిద్దరే రాశారు. వీళ్ళిద్దరూ కూడా ఎవరికి రాశారో వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందో అది రాసుకుంటూ వచ్చారు. ఎలా అంటే, మాథ్యూ రాసిందేమో యూదులకి, హీజ్ ఎ జూ, అందుకే ఆయన యూదులకు రాశాడు. లూక్ ఏమో ఒక జెంటైల్, ఒక అన్యుడు, అందుకే అన్యులకి రాసుకుంటూ వచ్చాడు. సో మాథ్యూ యూదులకి ఎట్లా చెప్తే అర్థమవుతుందా అని అట్లాగే రాసుకుంటూ వచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. జూయిష్ పీపుల్ బిలీవ్ ఇన్ ప్రాఫెసీస్. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో మెస్సియాకి సంబంధించినటువంటి ప్రాఫెసీస్ 318 ఉన్నాయి టోటల్గా. సో మాథ్యూ ఏం చేశాడంటే అందుట్లో 64 తీసుకొని ఆ 64 యొక్క ఫుల్ఫిల్మెంట్గా జీసస్ క్రైస్ట్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. సో మాథ్యూస్ గాస్పుల్ ఎలా ఉంటుందని అంటే లేఖనాలు నెరవేర్చేటువంటి యేసయ్య లాగా కనబడుతుంది అన్నమాట. సో దట్ ఈస్ మాథ్యూ. అయితే లూక్ అలా రాయలేదు.
బయట జనరల్ పబ్లిక్ రాసుకుంటూ వచ్చాడు కాబట్టి ఎట్లా రాస్తే సరిపోద్ది? జియోగ్రాఫికల్గా రాయాలి, హిస్టారికల్గా రాయాలి. ఆ టైంలో చక్రవర్తి ఎవరు, ఆ టైంలో ఎక్కడ జరిగింది. సో ఇవంతా లూక్ రాసుకుంటూ వచ్చాడనమాట. సో మాథ్యూ రాసినప్పుడు జ్యూస్కి రాశాడు కాబట్టి జ్యూస్కి ఫాదర్ చాలా ప్రాముఖ్యం, ఫాదర్. అందుకని జీసస్ క్రైస్ట్కి ఫాస్టర్ ఫాదర్ అంటే పెంపుడు తండ్రి. జోసెఫ్ గురించి రాసుకుంటూ వచ్చాడు. మేరీ గురించి చాలా తక్కువ రాశాడు, ఎక్కువ జోసెఫ్ గురించి రాశాడు మాథ్యూస్ గాస్పల్. ఎందుకంటే జూయిష్ పీపుల్కి ఫాదర్ ఇంపార్టెంట్. అయితే లూక్ ఆయన పబ్లిక్కి రాస్తున్నాడు కాబట్టి ఏం జరిగిందో అది రాశాడు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ విషయంలో, జన్మ విషయంలో మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరంటే మేరీ. అందుకనే మేరీ గురించి రాసుకుంటూ వచ్చాడు లూక్. మాథ్యూలో ఉన్నటువంటి జీనియాలజీ అంటే వంశావళి ఉంటుంది, అది జోసెఫ్ యొక్క వంశావళి. లూక్లో ఉండేటువంటి లూకాసు వార్తలో ఉన్నటువంటి వంశావళి అందే అది మేరీ వంశావళి. వీళ్ళిద్దరు వంశావళిలు తేడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే నీ వంశావళి నీ భార్య వంశావళి వేరుగా ఉంటుంది కదా. మీ అమ్మ వేరు, మీ భార్య అమ్మ వేరు, మీ నాన్న వేరు, మీ భార్య వాళ్ళ నాన్న వేరు. డెఫినెట్లీ ద జీనియాలజీస్ విల్ చేంజ్. అయితే జోసెఫ్ మేరీ యొక్క వంశావళిలో 26 జనరేషన్స్ వెనక్కి వెళ్తే డిఫరెన్స్ ఉంటాయి. 26 జనరేషన్స్. 27th జనరేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే 27th పర్సన్ వెనక్కి వెళ్తే సేమ్. ఎవరైనా అంటే డేవిడ్కి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సోలమన్. ఆ సోలమన్ యొక్క వంశావళిలో వచ్చింది జోసెఫ్. డేవిడ్కి ఇంకొక కొడుకు పుట్టాడు, అతని పేరు నేతన్. ఆ నేతన్ వంశావళిలో వచ్చింది మేరీ. సో ఇద్దరు కూడా డేవిడ్ వంశావళే, కానీ ఇద్దరు వేరు కొడుకుల యొక్క వంశావళిలో పుట్టారు 26 జనరేషన్స్ తర్వాత. సో ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అన్నమాట. ఓకే, సో మనం లూకాసు వార్త 2వ అధ్యాయము ఒక్క వచనం చదువుదాం. తెలుగులో అయితే 4-5 కలిసి ఉంటుంది, అది చదువుదాం. ఇది కూడా ఇంట్రొడక్షన్ కోసం. ఓకే, మేరీ గురించి మనం ఫస్ట్ చాప్టర్లో చదువుతాం బేసిక్గా. సో అది మనం చదువుదాం తర్వాత. బట్ దిస్ ఈజ్ ఓన్లీ టు క్లారిఫై సర్టెన్ థింగ్స్ అనమాట. అప్పుడు మనకు అర్థమవుతుందని. 4-5 వచనాలు, సెకండ్ చాప్టర్ 4th and 5th వర్సెస్. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఇది క్రిస్మస్ కదండి. ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే, నేను క్రిస్మస్ స్టోరీగా చెప్పట్లా, మేరీ అనేటువంటి ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను మీకు. ఓకే, బట్ ఆ టైంలో జరిగింది, అందుకనే అది చెప్తున్నాను. ఈ వచనాలు ఎందుకు తీసుకున్నానంటే, ఈ వచనాల్లో అంటే మనం చదివిన 4 and 5లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాంట్రవర్సీస్ అంటే వైవిధ్యం, డిఫరెన్సెస్ ఉంది. అంటే అది ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీలో ఎవరన్నా హలో బ్రదర్ బాగున్నారా, బాగున్నా అంటే, మీకు పెళ్ళయిందా, అయిందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మీ భార్య పేరేంటండి, భార్య లేదండి. మీకేమొస్తుంది ఇప్పుడు? నాకేమో పెళ్ళయిందా అంటే ఓ అన్నాడు. మీ భార్య పేరేంటంటే భార్య లేదండి. ఏమర్థంగా? మీకు పిల్లలు ఉన్నారా? 2 ఉన్నారండి. మీకు అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రడిక్షన్, వైవిధ్యం. అంటే ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు దానికి పొంతన లేదు, సెట్ కావట్లేదు. ఇక్కడ అలాంటివి ఉన్నాయి, చూద్దాం అవేంటి అనేసి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక, దట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్. తనకు భార్యగా, దిస్ ఈజ్ ద వర్డ్, గుర్తుపెట్టుకోండి, భార్యగా ప్రదానము చేయబడి. అంటే ఆమెకు పెళ్ళయిందా? అవలా. పెళ్ళి కాకుండా భార్య ఎలా అవుద్ది మరి? ఇక్కడ అన్నారు. సో ఇది ఒక కాన్ఫ్లిక్ట్. తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి, పెళ్ళవకుందే గర్భం వచ్చేసింది. ఇది ఇంకో కాన్ఫ్లిక్ట్. ఎందుకు ఇట్లా రాశారు, ఎందుకు ఇట్లా అయింది, వాట్ ఈజ్ ద హోల్ సీన్ అనే ప్రశ్న మనకే ఉంటుంది. సో దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలో ఈస్టర్న్ కల్చర్లో పెళ్ళి అంటే 3 ఉంటాయి.
మొదటిదేమో నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్. రెండోదేమో బెట్రోతల్, ప్రధానం. మూడోదేమో వివాహం, వెడ్డింగ్. ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడు వాటికి టైమింగ్ ఉంటుంది. ఎట్లా అంటే నిశ్చితార్థం అనేది యూజువల్గా మ్యారేజబుల్ ఏజ్ వచ్చినప్పుడు చేస్తారు. అంటే గర్ల్కి 18 years, బాయ్కి 21 years. దట్స్ ద మినిమం. ఆ టైంలో చేసేదాన్ని ఎంగేజ్మెంట్ అంటారు. బెట్రోతల్ ఎందుకంటే అమ్మాయిని, గర్ల్ని బ్రైడ్గా, పెళ్లి కూతురుగా సిద్ధపరిచి పెళ్ళి చోటికి పంపించినప్పుడు దాన్ని ప్రధానం అంటారు. ఆ ప్రధానం అయిన తర్వాత ఫ్యూ అవర్స్లో కానీ లేదా మేబీ నెక్స్ట్ డే కానీ పెళ్ళి అవుతుంది. పెళ్లి రోజు ఏమంటారంటే, ఇదిగో ఈరోజు మిమ్మల్ని భార్యాభర్తలను డిక్లేర్ చేస్తామంటారు. ఇది మనకున్నటువంటి కాన్సెప్ట్. జూయిష్ పీపుల్లో కూడా ఈ మూడు ఉంటాయి. ఏంటది? ఎంగేజ్మెంటు, బెట్రోతలు, వెడ్డింగ్ ఉంటాయి. కానీ మన టైమింగ్లో అవి ఉండవు. మీరు జాగ్రత్త వినాలి. దాంతో మనం ఏజ్ ఫిక్స్ చేస్తాం, తర్వాత ఈ పదాలు ఎందుకు వచ్చాయన్నది కూడా ఫిక్స్ చేస్తాం అన్నమాట. జూయిష్ కల్చర్లో ఎంగేజ్మెంట్ జరిగేది 7 years లోపల. అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ సెకండ్ క్లాస్కి వచ్చే లోపల ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ దర్ కల్చర్. మీరు పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఇండియా ఈస్టర్న్ కల్చర్లో, ఇండియన్ అంటే నా ఉద్దేశం ఈస్టర్న్ కల్చర్లో, ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు అనుకుందాం. ఒక 4 రోజుల తర్వాత మా సిస్టర్కి కూతురు పుట్టింది. ఈరోజు నాకు బాబు పుట్టాడు, 4 రోజుల తర్వాత మా సిస్టర్కి కూతురు పుట్టింది. కూతురు పుట్టంగానే ఎవరైనా వేసే డైలాగ్ ఏంటి? ఎవరైనా పుట్టంగానే రానరా డైలాగ్. సో పెద్ద ఏం విచిత్రంగా ఫీల్ అవ్వక, అమ్మో 7వ క్లాస్లో 7 సంవత్సరాల లోపల అనక్కర్లేదు. ఇట్ క్యాన్ హ్యాపెన్ ఈవెన్ అట్ బర్త్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సరే, 7 years లోపల ఎంగేజ్మెంట్ అవుతుంది. కానీ బెట్రోతల్, సెకండ్ థింగ్ జరగడానికి గర్ల్ ప్యూబర్టీకి రీచ్ అవ్వాలి. అంటే ఆమె పుష్పవతి అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి. అయిన తర్వాత 1 year ఆగుతారు. యూజువల్గా గర్ల్స్ 11 years నుంచి, కొంచెం లేట్ అయితే కనుక ఎవరికైనా 14 years ఈ మధ్యకాలంలో ప్యూబర్టీకి రీచ్ అవుతారు. అది అయిన తర్వాత 1 year వెయిట్ చేసి, ఎందుకంటే షీ మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్, అప్పుడు వాళ్ళకి బెట్రోతలు చేస్తారు. బెట్రోతలు చేసినప్పుడు ఏమంటారంటే ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకొక కండిషన్. ఈ బెట్రోతల్కి ఈ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ అబ్బాయి కనుక, ఆ బాబు కనుక హై స్కూల్ చదివేవాడైతే స్కూల్ మానేసి రమ్మని అడగరు. ఆ అబ్బాయి హై స్కూల్ పూర్తి చేయాలి. సో దే జాయిన్ ఇన్ హై స్కూల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12. హై స్కూల్ అయ్యేది ఎట్ ది ఏజ్ ఆఫ్ 17. సో ఇప్పుడు ప్లీజ్ లిజన్ టు మీ. సో జోసెఫ్ అండ్ మేరీకి ఇది జరిగేటప్పుడు, ఏది 2nd chapter 4th 5th verses జరిగేటప్పటికి, జోసెఫ్ మైట్ హ్యావ్ బీన్ మ్యాక్సిమం 17 years. మేరీ వాజ్ 15 years. దట్స్ వేర్ ద స్టోరీ బిగిన్స్. దట్స్ వేర్. మనమేమో సినిమాల్లో, డ్రామాల్లో మరియమ్మనేమో 35 ఏళ్ళ అమ్మాయి, జోసెఫ్కేమో గెడ్డాలు పెట్టేసేసి మనం, అంటే వీ గివ్ ఎ డిఫరెంట్ పిక్చర్ విచ్ ఈస్ నాట్ ట్రూ. దిస్ ఈజ్ ద ట్రూ పిక్చర్. ఓకే, షీ ఈజ్ ఓన్లీ 15 years, దట్ గాయ్ ఈజ్ ఓన్లీ 17 years. దట్ ఈస్ ఇట్. సో బెట్రోతల్ రోజు ఏమంటారంటే, బాబు జోసెఫ్, మేరీ నీకు భార్య, అమ్మ మేరీ, జోసెఫ్ నీకు భర్త. ఫైన్, థ్యాంక్ యూ, హ్యాపీ. అయితే వన్ థింగ్, మీకు మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఓకే, ఎప్పుడైనా చేసుకోండి, మాకేంటి. నో నో నో, ఉందా ఒక మాట. మీరు మ్యారేజ్ అయ్యేదాకా మీ ఇద్దరు క్లోజ్ అవ్వకూడదు. యూ కాంట్ కిస్ ఈచ్ అదర్, యూ కాంట్ హగ్ ఈచ్ అదర్, యూ కాంట్ గెట్ ఇన్ టు ఇంటిమసీ. సన్నిహితత్వంలోకి వెళ్ళకూడదు, ఫిజికల్గా మీరు మీట్ అవ్వకూడదు 1 year. జోసెఫ్ నాలాంటి వాడు అనుకోండి, చిరాకెక్కి, సార్ నన్ను భార్య, ఆవిడ భార్య అంటావు ఎందుకు, నన్ను భర్త అంటావు ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెడతాం, అదే అప్పుడే పెట్టచ్చు కదా. నో, కుదరదు, నేను ఇప్పుడు భర్త అంటా, 1 year దాకా ఇలాగే ఉన్నా. ఎందుకు సార్ ఇది తలకాయ నొప్పి అంటే? ఎందుకు అని అంటే, దీన్ని ఫర్ 2 reasons. ఇట్ ఈజ్ టు టెస్ట్ యువర్ ప్యూరిటీ.
నీ పవిత్రతను టెస్ట్ చేయడానికి, టు టెస్ట్ యువర్ పేషెన్స్, నీకున్నటువంటి ఆ దీర్ఘశాంతం, ఓపిక, దాన్ని చెక్ చేయడానికి. ఫర్ యూ టు బికమ్ ఏ గుడ్ మదర్ అండ్ ఫాదర్, దిస్ ఈజ్ ద బేసిక్. ఓకే, మేము ఒకవేళ ఇమోషనల్గా అయిపోయి మేము బ్రేక్ చేస్తే కనుక ఏంటి పరిస్థితి? ఏం లేదు, ఇద్దరు కనుక మిమ్మల్ని చూస్తే, మీ ఇద్దరు హగ్ చేసుకున్నట్లు అట్లా ఇద్దరు చూస్తే ఊరు బయటికి తీసుకెళ్ళి ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి మిమ్మల్ని చంపేస్తారు. డిడ్ యు గెట్ ఇట్? సో ఇది సిట్యుయేషన్. అలాంటి సిట్యుయేషన్లో జరిగిన సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతాం. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్కి వచ్చారు. వీఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ మేరీ. ఓకే, ఫస్ట్ చాప్టర్ అంతా చూడం మనకు అంత టైం ఉండదు. వీల్ స్టార్ట్ ఫ్రమ్ 26th verse, మేబీ వీల్ గో అప్ టు 55, 56 అక్కడ దాకా రన్ త్రూ చేస్తాం. రన్ త్రూ అంటే చదువుకుంటూ వెళ్తాం. ఫ్రమ్ దాట్ వీ విల్ ట్రై టు ఎలిసిట్ మేరీస్ క్యారెక్టర్, మేరీ యొక్క గుణం ఏంటో మనం బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, 26th verseలో చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత గలిలీలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. నేను ఇది బైబిల్ చదువుతున్నప్పుడు నేను రౌండ్ చేసుకున్నటువంటి వర్డ్ ఏంటంటే కన్యక వద్దకు. సో దేవుడు గ్యాబ్రియల్ని పిలిచి ఉంటాడు, గ్యాబ్రియల్ ఇట్రా. ఏంటండి? మరే మేరీ దగ్గరికి వెళ్ళి. సార్, ఏ మేరీ? అదే కన్యక అయిన మేరీ ఉన్నదే, ప్యూర్గా జీవిస్తుందే, ఆమె దగ్గరికి వెళ్ళి. నజరేతులో ఉంటుందే, ఆమె దగ్గరికి వెళ్ళి. సో మేరీని దేవుడు ఏమన్నాడంటే, నేను కాదు, లోకం కాదు, దేవుడు ఏమన్నదంటే ఈమె కన్యక, వర్జిన్. వర్జిన్ అంటే పెద్ద డీల్ ఏం కాదు. ఆమె ఏ మొగోడి దగ్గరికి వెళ్ళలేదు. షీ వాజ్ నాట్ టచ్డ్ బై ఎనీ అదర్ మేల్. అది సింపుల్ ఇంటెన్షన్. సేమ్ విత్ ఎ మ్యాన్. ఏ గర్ల్ దగ్గరికి ఇతను వెళ్ళలేదు, ఏ ఉమెన్ దగ్గరికి ఈయన వెళ్ళలేదు. సో అది పెద్ద డీల్ ఏం కాదు. మనలో చాలామంది అలాంటి వాళ్ళే. మీకు పెళ్ళైనప్పుడు కూడా నా వైఫ్ తప్పించి, లేకపోతే నా హస్బెండ్ తప్పించి నాకు వేరే వాళ్ళతో ఎవరితో కూడా ఫిజికల్గా సంబంధం లేదని చాలామంది బోల్డ్గా చెప్తారు. ఫైన్, కొంతమంది చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. ఎవరు తప్ప నాకు అనవసరం, బట్ కొంతమంది చెప్పలేకపోవచ్చు. అప్పుడు గాడ్ నీకు వర్జిన్ అనేటువంటి ఆ సర్టిఫికేట్ ఇవ్వడు గివ్. అయితే న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేప్పటికి, అంటే యేసుప్రభు వారి బోధలు ఇవి మొదలైన తర్వాత ద డెఫినిషన్ ఫర్ వర్జిన్ హ్యాస్ చేంజ్డ్. కన్యక అనేటువంటి పదానికి నిర్వచనం మారిపోయింది. ఎట్లాగంటే టుడే నేను ఒక అమ్మాయి పిక్చర్ చూసి ఆ అమ్మాయి గురించి నాకు ఇష్టం వచ్చిన విధంగా ఆలోచించాను అనుకో, ఐ లాస్ట్ మై వర్జినిటీ. నేను ఒక అబ్బాయిని చూసి నా మొగుడైతే బాగుండు అని అనుకున్నావు అనుకో, యూ లాస్ట్ యువర్ వర్జినిటీ. చాలా సీరియస్ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనల్ని ఎవరైనా మనల్ని దేవుడు అడ్రస్ చేస్తే ఈ వర్డ్ ఉపయోగిస్తాడా మన దగ్గర? క్యాన్ యూజ్ దాట్. ఎందుకంటే మనం జీవించేటువంటి వరల్డ్ ఎంత ఘోరమైందంటే, వీ డూ లాట్ ఆఫ్ వర్చువల్ సిన్ అనుకోం మనం దాన్ని. వర్చువల్ సిన్ అంటే ఏంటి తెలుసా? బ్లూ ఫిల్ములు చూడటం, లేకపోతే సెక్స్ చాట్ చేయటం, ఇవి చేస్తూ ఉంటామే. ఇవి నేను ఫిజికల్గా ప్యూర్గా ఉన్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఊరినే నా ఇమోషన్స్ని కొంచెం సాటిస్ఫై చేసుకోవడానికి చేసుకుంటూ పోతున్నాను. సో వాట్స్ దట్ అని అనుకుంటా. బట్ గాడ్ విల్ నాట్ లుక్ ఎట్ యూ యాజ్ వర్జిన్ అస్సలు. మీకు వచ్చింది తెలుసా, లాస్ట్ మంత్ ఫెబ్లో అనకాపల్లి, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దట్ ప్లేస్, వైజాగ్ దగ్గర అనకాపల్లి, ఒక కేసు, స్ట్రేంజ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఏంటనంటే, ఒక 11-year-old బాయ్ ఒక 5-year-old గర్ల్ని రేప్ చేశాడు. ఎంత ఘోరంగా రేప్ చేశాడంటే షీ స్టార్టెడ్ బ్లీడింగ్. సో పోలీస్ ఎంక్వైరీ వచ్చింది. ఆ పాపను అడిగారు, నీకెవరన్నా తెలుసా అంటే బాబు పేరు చెప్పింది. వాడు ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడ తిరగట్లేదు, పారిపోలేదు, 2 ఇళ్ళు అవతల ఉంటాడు ఆ బాబు.
వాడిని పట్టుకున్నాడు. రైట్ రారా అని అన్నాడు. ఎందుకు అమ్మాయిని ఎట్లా చేసావు అని అంటే వాడేమి భయపడతాడు. ఎందుకు చేసేవారు అని అంటే, అంకుల్ మా మమ్మీ ఒక వీడియో చూస్తూ ఉంది, చూస్తూ అక్కడ పెట్టేసి స్నానానికి వెళ్ళింది. మమ్మీ ఏం చూస్తుందా అని నేను కూడా వీడియో చూశాను. మమ్మీ చూసే వీడియోలో ఏముందో అదే చేశాను నేను. మీకు అర్థమైందా? వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది? వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్. మీలో చాలామంది ఈ విషయంలో గిల్టీ. But Mary is living a pure life according to her context. That's number one. Next, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం. ఆ దూత లోపలికి వచ్చి, దూత అనగానే మనం సరసాధారణంగా దూతకి ఏముంటాయి అనుకుంటాం? రెక్కలు ఉంటాయి. రెక్కలున్న దూత ఎలా వస్తాడు? ఎగురుకుంటూ వస్తాడు. కానీ ఇక్కడ ఎగురుకుంటూ రాలేదు ఆయన. లోపలికి వచ్చి అంటే డోర్ తీసుకొని వచ్చాడు. దూత ఇక్కడ మనిషిలాగా వచ్చాడు, దూతలాగా రాదు. అలాగ వస్తారంటే వస్తారు. లోతు ఇంటికి 2 దూతలు వెళ్ళారు కదా, వాళ్ళు దూతల్లాగా రాల, మనుషుల్లాగా వచ్చారు. గాట్. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో ఈ ఏంజల్, గేబ్రియల్ ఏంజల్, సో ఈ జస్ట్ కేమ్ లైక్ ఏ మ్యాన్ లాగా వచ్చి డోర్ తీసుకొని లోనికి వచ్చాడు. మరి ఒకతే ఉంది, షీఈ్ అలోన్. మీకు ఎవడు చెప్పాడు సార్ మీరు వెళ్ళి చూసారా అంటే, ఇంకెవరిని ఉంటే కనుక వాళ్ళు అరిచి ఉండేవాళ్ళుగా. ఎవడు అరిచినట్లేదు కాబట్టి ఎవరు లేరు, ఒక్కళ్ళే ఉంది. అది విషయం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం. లుక్ ఎట్ దట్ వర్డ్, దయాప్రాప్తురాల. దయా ప్రాప్తం. ఓకే, దయ అంటే ఏంటి? పోనీ దయ అంటే ఏంటి చెప్పలేకపోవచ్చులే, కానీ మీలో దయ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తారు, వద్దులేండి. నా క్వశ్చన్ ఏంటంటే, దయ ఎవరికి అవసరం? దయ ఎవరికి అవసరం? దయ, హూ నీడ్స్ మర్సీ? ఇంగ్లీష్లో దయని మర్సీ అంటారు. దయ ఎవరికి అవసరం? దయ ఎవరికి అవసరం? గట్టి చెప్పండి, నేనేమి తిట్టను. మీరు చెప్పే ఆన్సర్ తీసుకుంటా. మంచి ఆన్సర్ అయితే గుడ్, చెడ్డ ఆన్సర్ అయితే కనుక నవ్వే చూరుకుంటా, అంతే. నేనేమన్నా. దయ ఎవరికి అవసరం? ఏమంటారు? గట్టి చెప్పండి. శిక్ష పడారు అంటే శిక్ష ఎందుకు పడాలి? వాళ్ళకి తప్పు చేశారు, అలా చెప్పండి. తప్పు చేసిన వాడికి న్యాయం ఏంటి? శిక్ష. తప్పు చేసిన వాడికి న్యాయం ఏంటి? శిక్ష. అర్థమైందా? ప్రవీణ్ పగడాలని చంపినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలి, అది న్యాయం. వాంటెడ్ జస్టిస్. అది కదా ఇప్పుడు ఆంధ్రాలో గొడవ. న్యాయం ఏంటంటే, తప్పు చేసి ఎవరైతే చంపారో వాళ్ళని ఊర్లో తీసుకొచ్చి చూపించి ఈడు చంపాడు అని శిక్షించండి చట్టం ప్రకారం. అది న్యాయం. అయితే దయ అంటే ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తిని ఈయన తప్పు చేశాడు అని చెప్పి సర్లే పో అని వదిలేస్తే దాన్ని దయ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మేరీ దగ్గరికి గ్యాబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తురాలా అనగానే మేరీకి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి? నేనేం తప్పు చేశాను? మీకు అర్థమైంది? నేనేం తప్పు చేశాను? ఇది ఆవిడకి వచ్చేటువంటి క్వశ్చన్. తర్వాత ఇంకా ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు ఎవరు? ఏంజల్ ఇచ్చి, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి. ఎందుకు తొందరపడిందంటే, నేనేం తప్పు చేశానబ్బా, దేవుని దగ్గర నుంచి శుభవచనం రావటం ఏంటి, దయాప్రాప్తురాలా అని అంటం ఏంటి? ఇది ఆవిడకు వచ్చినటువంటి టెన్షన్. అర్థమైందా? ఏమండి ఎందుకు టెన్షన్ పడిందండి మేరీ అని అంటే ఇది కారణం. అర్థమైందా? అయితే పరాయి మగోడు గదిలోకి వస్తే భయం వేస్తుంది. మేరీ వాజ్ బిట్ బోల్డ్. ఎందుకంటే డైలాగ్ అన్నది, ఈ డైలాగు చెప్పే విధానం చూస్తుంటే హీ సంబడి ఫ్రమ్ గాడ్ అనే విషయం అర్థమైపో, అది రియలైజ్ చేసింది. ఇంకేమంటుంది? ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించును కొంచెంగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇందాకేమన్నదే? దయాప్రాప్తురాలు. ఇప్పుడేమంది?
ఇప్పుడు ఏమన్నాడు? కృప. దయ అంటే ఏంటో మీకు చెప్పారు. ఏం చెప్పారు? తప్పు చేసిన వాడికి శిక్ష విధించకుండా ఉంటే దయ. మరి కృప అంటే ఏంటి? గ్రేస్ ఇంగ్లీష్లో నాకు తెలుసు, ట్రాన్స్లేషన్ వద్దు. కృప. ఇప్పుడు నేను స్టోరీ చెప్పానే, దాంట్లో ఫిట్టించాయి. నేను తప్పు చేశా, మీ ఇంట్లో దొంగతనం చేశా. సో నన్ను న్యాయబద్ధంగా చేయాలంటే చేయాల్సిన పని అంటే పోలీసులు చెప్తే ఎరగబోతారు. ఇది జస్టిస్. అయితే పోన్లే అని వదిలేశారు. దిస్ ఈజ్ మర్సీ. ఇప్పుడు గ్రేస్ ఎక్కడ ఫిట్ అవుతుంది చెప్పండి? ఆ స్టోరీలో చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి. తప్పు చేశాడని లేకపోతే 100 పౌండ్లు ఇచ్చి పంపించడం, అది గ్రేస్. శిక్షించకుండా వదిలేస్తే మర్సీ. శిక్ష పొందాల్సిన వ్యక్తికి ఏదైనా రివార్డ్ ఇచ్చి పంపిస్తే కనుక దాన్ని గ్రేస్ అంట. ఇప్పుడు చూడండి, మనం అందరం తప్పు చేసినాడు, మనల్ని దేవుడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి? నరకాన్ని పంపించాలి. పంపించకుండా ఆపేయటం అనేది మర్సీ అయితే, పరలోకం తీసుకెళ్ళి కూర్చోపెడతాం అనేది గ్రేస్. మీకు అర్థమైంది కదండి? గ్రేస్. ఫెయిల్ అయిపోయాను, ఫెయిల్ అయ్యాడని ఇవ్వాలి. కానీ 4 గ్రేస్ మార్కులు కలిపి పాస్ అయినోడు అని పాస్ అయిన వాళ్ళతో కలిపితే అది గ్రేస్. సో దేవుడు అది చూపించాడు. సో మేరీ దేవుడిని గ్రేస్ చూపిస్తున్నాడు అని అన్నాడు ఏంజెల్. అయితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ దాకా గాబ్రియల్ నోరు తెరవనేలేదు. ఎవరిని? మేరీని. ఇది వన్ సైడ్ స్టేట్మెంట్ లాగా ఉంది. ఈ స్టేట్మెంట్ అంతా మేరీకి చెప్పాడు గాబ్రియల్. మేరీ వయసు ఎంత అని చెప్పాను నేను? 15 years. 15-year గర్ల్కు ఏమేం చెప్పాడో చూద్దాం. ఏంజల్ ఏమేం చెప్పాడో చూద్దాం. నెంబర్ 1, కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. నేమ్ చెప్పాడు. పుట్టేటువంటి బాబుకి ఏం పేరు పెడతారు? ఏం పేరు పెడతారంటే యేసు. ఈ పేరు ఎందుకు చెప్పాడు గాబ్రియల్? ఎందుకు చెప్పాడు ఆ విధంగానంటే, యేసు అన్న పేరు ఏదైతే ఉందో దాని మీనింగ్ మనకి మాథ్యూలో ఉంటుంది. ఏమని? ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును, కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఈ నేమ్ ఎలా వచ్చిందంటే, మీకు యెహోషువ తెలుసు కదా, బుక్ ఆఫ్ జాషువా. యెహోషువ అనే అబ్బాయి ఉన్నాడు కదా, మోజెస్ యొక్క శిష్యుడు. అతను ఒరిజినల్ నేమ్ ఏంటంటే హోషియా. ఒరిజినల్ నేమ్ హోషియా. హోషియా అంటే సాల్వేషన్, రక్షణ అని అర్థం. అయితే మోజెస్ ఏం చేశాడంటే అతన్ని దగ్గర పిలుచుకొని, నెక్స్ట్ నువ్వే నా తర్వాత అని అతనికి ఇంకో పేరు యాడ్ చేశాడు. ఏంటది? యహో అంటే ఏంటనంటే యెహోవాకి షార్ట్ ఫామ్ అనమాట. ఇప్పుడు యెహోషువ అంటే అర్థం ఏంటి? యెహోవాయే రక్షణ. ఆ యెహోవాయే రక్షణ అనేది హిబ్రూలో ఎలా చెప్తారో, ఇషూష్ అని గ్రీక్లో కానీ, యెషువా అని అరమేక్లో కానీ అంటే కనుక సేమ్ అన్నమాట. సో పుట్టేవాడు ఎవరంటే యెహోవాయే రక్షణ అనేవాడు. ఇది మొదటి స్టేట్మెంట్. రెండోది ఏమన్నాడంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఈ మాట మేరీ విన్నది. ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో మన ఐజియా ఈ మాట ఉపయోగించారు. ఆయన సర్వోన్నతుడు అనబడును. ఇక్కడ కోట్ చేశారు. నెక్స్ట్, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 7. సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 7 సమూయేలు గ్రంథం రెండవ పుస్తకం 7వ అధ్యాయంలో డేవిడ్తో దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. నీ సింహాసనం మీద నా కొడుకును కూర్చోబెడతాను, వాడి రాజ్యానికి అంతం ఉండదని ఇక్కడ కోట్ చేశాడు. అర్థమైందా? ఐజియా ప్రాఫెసీ కోట్ చేశాడు, డేవిడ్తో చెప్పిన ప్రాఫెసీ కోట్ చేశాడు, యెహోషువ అనేటువంటి నేమ్ ఏంటో చెప్పాడు. ఇంకేం చెప్పాడు? ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. జేకబ్కి దేవుడు ప్రామిస్ చేశాడు, యూదా వంశములో నుంచి రాజ్య దండన ఎప్పటికీ తీయబడదని. ఇప్పుడు జాగ్రత్తనండి, మేరీకి డేవిడ్కి మధ్యన 1000 years ఉన్నాయి. మేరీకి జేకబ్కి మధ్యన 1800 years ఉన్నాయి. 1800 years క్రితం జేకబ్తో దేవుడు ఏమి వాగ్దానం చేశాడో మేరీకి తెలుసు. 1000 years క్రితం వాళ్ళ ముత్తాత డేవిడ్తో ఏం చెప్పారో మేరీకి తెలుసు. 700 years క్రితం యెషయాలో ఏమి రాశారో ఈమెకి తెలుసు. 1400 years బ్యాక్ జోషువా గురించి ఏం చెప్పారో ఈమెకి తెలుసు. మేరీకి ఇవన్నీ తెలుసు కాబట్టి మేరీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, ఆయన ఎవరు, ఆయన ఎలాంటోడు అని అడగల. ఇంత డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పటికి ఈ 4 డిస్క్రిప్షన్ పాయింట్స్, ఆయన నేమ్ ఏంటి, ఆయనకుండేటువంటి స్టేటస్ ఏంటి, ఆయన ఏమి పని చేస్తాడు, ఆయన ఎలా ఉంటాడు, 4 చెప్పేశారు. ఆయన పేరు జీసస్, ఆయన సర్వోన్నతుడు, ఆయన డేవిడ్స్ కింగ్డమ్, ఆయన రూల్ చేస్తాడు. 4వది జేకబ్ యొక్క రూల్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ పోనకుండా చేస్తాడు. ఈ 4 చెప్పారు. ఈ 4 మేరీకి తెలుసు. 15-year-old మేరీకి బైబిల్ బాగా తెలుసు. పైగా మీలాంటిది నాలాంటిది కాదు మేరీ. ఏమంటే నాకు బైబిల్ ఉంది, మేరీకి బైబిల్ లేదు. మరి ఎట్లా సార్? వీక్లీ సినగాగ్కి వెళ్తుంది, లేకపోతే వీక్లీ టెంపుల్కి వెళ్తుంది. అక్కడ రాబాయ్ ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే హిస్టరీ నుంచి ఒక ప్రాఫెసీ, ఒక సామ్ చదివి వినిపిస్తారు. జాగ్రత్తగా వినేసింది, అదే మైండ్లో ఉంది అంతే. షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. అయితే ఆమెకి ఇవన్నీ క్లారిటీ ఉన్నది. ఇప్పుడు 2 విషయాలు చెప్తున్నాను నేను. ఒకటి, 15-year-old మేరీకే ఇంత తెలిస్తే, ప్రింటెడ్ బైబిల్ లేనటువంటి మేరీకే ఇంత తెలిస్తే, వారానికి ఒక్కసారి మాత్రమే వాక్యం వినగలిగేటువంటి మేరీకి ఇంత తెలిస్తే, ప్రింటెడ్ బైబిల్ ఉన్నటువంటి మనకి ఎన్ని మెసేజ్లు కావాలంటే అన్ని మెసేజ్లు యూట్యూబ్లో వినగలిగేటువంటి మనకి, ఫ్రీక్వెంట్గా వాక్యం వినగలిగేటువంటి మనకి ఎంత తెలుసు? ఇంత ఏజ్ ఉందమండి. షీఈ్ ఓన్లీ 15 years. రెండోది, మన ఇంట్లో 15-year-old బాయ్ కానీ 15-year-old గర్ల్ కానీ ఉంటే కనుక మనం చర్చికి వెళ్తే 15-year-old బాయ్ కానీ 15-year-old గర్ల్ కానీ మనం చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నేను అంత నెగిటివ్ మాట్లాడాలి, పాజిటివ్గా మాట్లాడాలి. సండే స్కూల్. నువ్వు మేరీ అంత వికెట్గా ఆలోచిస్తావు అనుకో, నేను చాలా మంచిగా ఆలోచిస్తావు అనుకో. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? 15-year-old పిల్లల్ని సండే స్కూల్కి ఎందుకు పంపిస్తారు చెప్పండి? బాగుంది, బాగా చెప్పారు. ఎందుకని? మీరు కూర్చున్న చోట ఎందుకు కూర్చోరు? అక్కడికి ఎందుకు వెళ్తారు? మీరు కూర్చున్న చోట ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేరు? అక్కడ ఎందుకు చేస్తారు? 15-year-old కిడ్ కాబట్టి సండే స్కూల్కి వెళ్తారు. మీరు చాలా అడల్ట్స్ కాబట్టి ఇక్కడ కూర్చుంటారు. ఎందుకని ఇక్కడ కూర్చొనేవారు? ఎందుకని అక్కడ పంపిస్తారు? వాళ్ళకి విధానం వేరు ఉంటుంది, మీకు వేరు ఇక్కడ ఉంటుంది. వెరీ గుడ్. అయితే మళ్ళీ అడుగుతున్నారు, సండే స్కూల్కి ఎందుకు పంపిస్తారు 15-year-oldని? బేసిక్స్ నేర్పిస్తారు. మీకు బేసిక్స్ బాగొచ్చు, వెరీ గుడ్. నేను సర్కాస్టిక్గా చెప్పట్లే, ఐ మీన్ ఇట్. మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళని సండే స్కూల్కి ఎందుకు పంపిస్తారు? మీ దగ్గరికి ఎందుకు కూర్చోబెట్టుకోరు? అది రిపీట్ చేయద్దు.
మీరు చెప్పేసారు, అయిపోయింది. రిపీట్ చేయకుండా కొత్తది ఏమన్నా చెప్పండి అమ్మా. మైండ్ సెట్ ఏంటమ్మా? మైండ్ సెట్ అని ఒక్క మాట చెప్తే నాకు అర్థం కాదు. ఇంకా నువ్వు మేక్ ఎ సెంటెన్స్. ఓహో, మీకు మెచ్యూరిటీ ఉంది, వాళ్ళకి లేదు. గాడ్ ఇట్. చూడండి, మీరు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. నేనేమి తక్కువ అంటలా. వాళ్ళకి మెచ్యూరిటీ లేదు కాబట్టి అక్కడ పంపించారు, నాకు ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టినారు మీరు అన్నారు. అంతే కదండి. మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళని సండే స్కూల్కి ఎందుకు పంపించారు, మీ దగ్గర ఎందుకు కూర్చోబెట్టుకోలేదు? డిస్ట్రాక్షన్. మీరు డిస్ట్రాక్ట్ చేయరు, వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. మీరు ఆలోచించుకోండి. మీరు యూ అప్లై టు యువర్ ఓన్ లైఫ్. అయితే అల్టిమేట్గా ఒక మాట చెప్పండిరా, ఎందుకు పంపిస్తారు? ఇక్కడ అర్థం కాదు, అక్కడికి వెళ్తే స్టోరీస్ చెప్తే అర్థం అవుతుంది. ఇది హై లెవెల్ ఉంటుంది, అది తక్కువ ఉంటుందని. మేరీ అలా సండే స్కూల్కి వెళ్ళా 15 years అప్పుడు. షీ నోస్ సో మెనీ థింగ్స్. 700 years క్రితం ఉన్న ప్రాఫెసీ తెలుసు. 1000 years క్రితం వాళ్ళ తాతతో దేవుడు చేసినటువంటి నిబంధన తెలుసు, కావనెంట్. 1400 years క్రితం ఉన్నటువంటి జాషువా గురించి తెలుసు. 1800 years క్రితం ఉన్నటువంటి జేకబ్ గురించి తెలుసు ఆవిడ. షీ నోస్. ఎందుకు మీకు ఎలా తెలుసు సార్ అంటే, ఇంత చెప్తే ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మరి మెతుషాల వాళ్ళ డాడీ ఎవరో తెలుసా అని అంటే మీరేమని చెప్తారు? మీరేం చెప్తారు చెప్పండి? అది ఆవిడనే మాట. ఎందుకంటే ఐ డోంట్ నో. మెఫీబోషెత్ తెలుసా మీకు? వాళ్ళ డాడీ ఎవరు చూసారు? మెఫీబోషెత్ని దగ్గర తీసుకుంది ఎవరు? డేవిడ్. ఎందుకు తీసుకున్నాడు డేవిడ్? సౌలు ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కనుక తీసుకురామంది. దాంతో మీకు అర్థమైపోవాలి సౌలు యొక్క ఫ్యామిలీలో పుట్టిన మనవడని. మనకు తెలియదు క్లారిటీ. అంటే బాగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళం మనం. మీరన్న మాటలే రిపీట్ చేస్తాను ఇప్పుడు, చాలా సర్కాస్టిక్గా. మీకు డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. మీరు చెప్పిన మాటలే రిపీట్ చేస్తాను. మీ మైండ్ సెట్ వేరు, మీరు చెప్పిన మాటలే రిపీట్ చేస్తాను. వాళ్ళ మైండ్ సెట్ వేరు. బట్ మేరీ at a very tender age, probably from 12 years, she knew her scriptures. అర్థమైందా? ఫ్రమ్ 12, 15 years అన్నీ చెప్తే చూడండి ఆవిడ ఏం చేసిందో చూద్దాం. 34వ వచనం. అందుకు మరియా ఇదంతా చెప్పింది. ఓకే, పుట్టే దేశయ్య, దావీదు వంశంలో పుట్టేటువంటి రాజు ఈయనే, యాకోబు వంశాన్ని నిలబెట్టేటువంటి వాడు ఈయనే, భుజముల మీద దేవుని యొక్క రాజ్యాన్ని మోసేది కూడా ఈయనే. ఐ నో ఆల్ ఆఫ్ దట్. ఈజ్ మెస్సయా. నాకు అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. మరి నాకు మొగోడితో టచ్ లేదు. ఒకవేళ కనుక నేను గర్భం వస్తే కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు? నన్ను రాళ్ళతో కూడా చంపుతారు. దేవుడికి పెద్ద కష్టమేం కాదు, మరి కమ్యూనిటీ ఒప్పుకోదు కదా. వాట్ షుడ్ ఐ డూ? ఇది ఎట్లా సాధ్యం? నౌ గ్యాబ్రియల్ మళ్ళీ లాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి చూద్దాం. 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ఎవరు వస్తారు మీదకి? ఎవరు వస్తారు? వెరీ గుడ్. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను. ఎవరి శక్తి? సర్వోన్నతుడు. అంతే. ఎవరి శక్తి? ఎవరి శక్తి? సర్వోన్నతిని శక్తి. ఎవరి మీదకు వస్తారు? పరిశుద్ధాత్మ. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. పుట్టేదెవరు? ఇక్కడ ఉన్నదేంటి చెప్పండి? ఇక్కడ పుట్టేదేమన్నా? ఇక్కడ ఉన్నదేంటి చెప్పండి? మీరు బైబిల్ చూడండి. ఉన్న దేవుని కుమారుడు. ఇక్కడ ఉన్నదేంటి చెప్పండి? అంతే. సొంత లేదు మనకి. మీదకు వచ్చేది పరిశుద్ధాత్ముడు, కమ్ముకునేది సర్వోన్నతుడు, పుట్టేది దేవుని కుమారుడు. సొంత వద్దు, దేవుని కుమారుడు. ఇక్కడ ఉన్నాయి. అర్థం? ఈ ఒక్క వచనంలో ఎంతమంది వ్యక్తుల పేర్లు రాశారు? 3. ఎవరెవరు? పరిశుద్ధాత్ముడు, సర్వోన్నతుడు, దేవుని కుమారుడు.
అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే మనందరికి బాగా తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడిని మాకు 2000 years క్రితం ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పటి నుంచి? పెంతుకోస్తు నుంచి. ఇది పెంతుకోస్తుకు ముందు జరిగిందా తర్వాత జరిగిందా? ముందు. మరి మరియకి హోలీ స్పిరిట్ ఇంట్రడక్షన్ అయిందా? అవలా. కానీ గ్యాబ్రియల్ దూత చెప్పాడు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకడే, సర్వోన్నతుడు. ఆయన ఒక్కడే తెలుసు. ఆ సర్వోన్నతుడి కుమారుగా నీలో ఒకడు పుడతాడు. అదే ఒక షాకు. మళ్ళీ మీదకు వచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని ట్రైపాడ్ ఏమంటారు? మళ్ళీ గట్టి చెప్పు. ఎందుకంటారు ట్రైపాడ్ అని? ట్రైపాడ్ని డిఫైన్ చేసి చెప్పు నాకు. ట్రై ప్లస్ పాడ్. ట్రై అంటే ఏంటి? నవ్వద్దండి, ఐమ్ గివింగ్ యూ నైస్ పిక్చర్, అర్థం చేసి. ట్రై అంటే 3 కాళ్ళు, పాడ్ అంటే మోసేది. 3 కాళ్ళు అన్నది మోసేది ఒకటే. ఇది ఏం మోస్తుంది? ఒక్క కెమెరాని మోస్తుంది అంతే. మోసేది ఒకటే, కానీ మోసేది 3 కాళ్ళు. అందుకే దీని పేరు ట్రైపాడ్. మీకు అర్థమైంది కదండి? ఈ 3 కాళ్ళు సేమ్ హైట్ ఉంటాయి, సేమ్ దాంటారు విడ్త్ ఉంటాయి, సేమ్ పని చేస్తాయి, సేమ్. అందుకే దాన్ని ట్రైపాడ్ అన్నారు. ఇప్పుడు ట్రినిటీని మీకు దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైపాడ్ మీకు చెప్పాను కదా, ట్రైపాడ్ మీకు ఈజీగా అర్థమైంది కదా. ట్రినిటీని మీకు అప్లై చేస్తాను. ట్రినిటీ అని అన్నప్పుడు 3 ముగ్గురు, యూనిటీ ఒకే తత్వం కలిగిన వాళ్ళు, త్రిత్వము తెలుగులో. దీన్ని డివైడ్ చేస్తే 3 ప్లస్ ఏకతత్వం. ముగ్గురున్నారు, ఒకే టైప్. తండ్రిలాగే కుమారుడు ఉంటాడు, కుమారుడిలాగే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ముగ్గురు వేరువేరు కానీ ఒకేలాగా ఉంటారు. 3 కాళ్ళు, ఈ 3 ఒకేలాగా ఉంటాయి. అందుకే దీన్ని ట్రైపాడ్ అన్నారు. అలాగే అక్కడ ట్రినిటీ అన్నారు. మరియకి ట్రినిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరో? గ్యాబ్రియల్ దూత. టెన్షన్ ఏం పడలేదు, నేర్చుకున్నది. మరియ వయసు ఎంత? మనలో చాలామంది 40 దాటింది ట్రినిటీ అంటే ఏంటండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. చాలాసార్లు విని ఉంటారు కూడా మీరు. ఏం 15-year-old క్వశ్చన్ ఏం చేయాలి? షీ జస్ట్ యాక్సెప్టెడ్. 15-year-old గర్ల్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇంకేం చేసింది? పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన సర్వోన్నత శక్తిని నేను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. గొడ్రాలంటే ఇక పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టరు అని డిక్లరేషన్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇవ్వగలరు అంటే ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది లేడీస్కి. ఆ ఏజ్ దాటేటప్పుడు ఒక పని జరుగుతుంది. ఎట్లా అంటే 11 నుంచి 14 లోపల ఒక గర్ల్కి ప్యూబర్టీ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి మంత్లీ సైకిల్ నడుస్తూ ఉంటుందో, రఫ్లీ 50 నుంచి 55 మధ్యన ఈ మంత్లీ సైకిల్ ఆగిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు దాన్ని మెచ్యూర్ అవటం లేకపోతే ప్యూబర్టీ అని అంటారు. ఆగిపోవటాన్ని మెనోపాజ్ అంటారు. ఆగిపోయిన తర్వాత షీ ఈజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎన్ ఎగ్. మంత్లీ ఒక ఎగ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఎగ్ని మేల్ స్పర్మ్ మీట్ అయితే కనుక కన్సీవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎగ్ ప్రొడ్యూస్ అవ్వట్లా కాబట్టి షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ మదర్. ఆమెకు తల్లి అవ్వటానికి అవకాశం లేదు. అప్పుడు ఆమెకు స్టేట్మెంట్ వేస్తారు, గొడ్రాలు అని. ఈ పుస్తకం ఎవరు రాస్తున్నారు? లూకా యొక్క ప్రొఫెషన్ ఏంటి? కాబట్టి ఆయన పిచ్చి పిచ్చి మాటలు రాయడం. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఎలిజబెత్ 55 years దాటేసింది.
మేరీ 15 years. సో ఇక్కడ గ్యాబ్రియల్ ఏమని చెప్తున్నాడంటే 55 years దాటినటువంటి మీ ఆంటీ ఉందే, ఆమెకు దేవుడు ఒక మెరకల్ చేశాడు. ఏంటనంటే అందరూ ఇక పిల్లలు పుట్టరు అన్నారు కదా, ఆమె కన్సీవ్ అయింది, ఇప్పుడు 6th month. నేను ఎట్లా కన్సీవ్ అవుతాను అని అడుగుతున్నావు కదా, చెప్తున్నా. పురుషుని ఎరగకుండా నీకు బాబుని ఎలా ఇవ్వగలడో, గర్భము ధరించడం అసాధ్యమైనటువంటి ఆమెను కూడా గర్భస్థురాలుగా చేశాడు. సో హీఈస్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇంకేం చెప్పాడు చూడండి, 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అంటే వాట్ యు మీన్? దేవుడు ఒక మాట చెప్తే అది వెనక్కి రాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు 3 విషయాలు చెప్పాడు. నేను పురుషుడిని ఎరగని దాన్ని కదా, ఎలా జరుగుద్దని. అప్పుడు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, తండ్రి దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నీకు పుట్టేవాడు దేవుని కుమారుడు. దేవుడి కార్యం అమ్మా ఇదే. సార్ దేవుడి కార్యమే జరుగుద్దా? ఎలిజబెత్కి జరిగిందే. ఓహో, చిన్న స్టేట్మెంట్ చెప్తున్నా, దేవుడు ఏదైనా అనుకుంటే దాన్ని ఎవడు ఆపలేడు. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ద స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ మేరీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15. అందుకు మరియా, వర్స్ 38, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్ప నాకు జరుగును గాక అనెను. ఇప్పుడు ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పును జరుగును గాక అన్నదానికి అర్థం ఏంటనంటే, మీకు 2 examples చెప్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. దీన్ని రైటింగ్ యువర్ ఓన్ ఆర్ సైనింగ్ యువర్ ఓన్ డెత్ సెంటెన్స్ అంట. నీ మరణ వాంగ్మూలాన్ని నువ్వే సంతకం పెట్టడం. ఇది ఎలాగా చెప్పంటారా? మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళకి హార్ట్ అటాకో ఏదో వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి వెంటిలేటర్ మీద పెట్టాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, మీరు ఈ పేపర్ మీద సంతకం పెట్టండి అంటారు. క్లోజెస్ట్ ఎవరు అని సంతకం పెట్టండి. ఏంటండి ఈ పేపర్ అంటే, ఏం లేదు, వెంటిలేటర్ మీద పెడతాం, సర్జరీ కూడా చేస్తాం, మా సాయశక్తిగా మేము కృషి చేస్తాం. బట్ ఇన్ కేస్ ఈ కేస్ డీల్ చేస్తున్నప్పుడు, ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈమె చనిపోతే లేకపోతే ఈయన చనిపోతే మేము బాధ్యులం కాదు. ఈ సంతకం ఎందుకండి? రేపొద్దు నువ్వు కేసు పెట్టకుండా ఉంటాను. సార్ నేను సంతకం పెట్టాను సార్, అయితే తీసుకెళ్ళిపో అంట. సంతకం పెట్టినప్పుడు వాట్ ఆర్ యు ఆర్ ట్రయింగ్ టు సే తెలుసా? మా అమ్మ చచ్చిపోయినా పర్లేదు, సర్జరీ చేయండి. మా నాయన చచ్చిపోయినా పర్లేదు, సర్జరీ చేయండి, నేనేం అడగను. దాట్ ఈజ్ సైనింగ్. రెండో చెప్తాను, నేను అలాగా మేబీ ఒక 20 times సైన్ చేస్తున్నాను. అంటే సార్ మీ ఇంట్లో 20 సర్జరీస్ అయినాయి అనంత ఎందుకు చేశాను చెప్తాను. నేను బేసిక్గా మైనింగ్ ఇంజనీరింగ్ చదివాను. మైనింగ్ ఇంజనీరింగ్లో మమ్మల్ని ప్రాక్టికల్స్ కోసం డీప్ మైన్లోకి తీసుకెళ్తారు. డీప్ మైన్ అంటే ఏంటో చెప్తాను. అంటే నేను చదువుకుంది కొత్తగూడెం, అక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉంటాయి. అయితే ఈ బొగ్గు గనుల్లోకి అంటే పైన హోల్ లాగా ఉంటుంది, లోనికి వెళ్తారు కదా, ఆ కేవ్ లాంటి దాంట్లోకి వెళ్తారు కదా, ఇన్క్లైన్ అంటారు దాన్ని. ఓకే, ఆ ఇన్క్లైన్లోకి వెళ్తారు కదా. మీకు తెలుసో లేదు, ఒక్కసారి దాంట్లోకి వెళ్తే ఎంత దూరం దాకా నడుస్తారంటే 1 to 1.5 kilometers కింద నడుస్తారు. డూ యూ అండర్స్టాండ్? 1 లేకపోతే 1.5 kilometers కిందకి వెళ్తారు. ఇన్క్లైన్ ఉంటుంది, ఇలా కిందకే ఉండదు, ఇలా రోడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలా 1.5 kilometers వెళ్తే ఎంత డీప్ వెళ్ళిపోతామంటే 1000 feet అంత డీప్ వెళ్తాం. అక్కడ ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది, ఏం కనబడదు. ఇక్కడ చిన్న లైట్ పెట్టుకొని వెళ్తాం. ఇక్కడ బ్యాటరీ అయిపోయినా అక్కడ చుక్క వాటర్ బాటిల్స్ ఉంటాయి, వాటర్ బబుల్ పడింది అనుకో వెంటనే ఇంత బల్జ్ అయిపోతుంది. ఆక్సిజన్ అందదు, చుట్టూ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎందుకంటే కోల్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ కదా. కాబట్టి కొన్నిసార్లు ఊపిరి ఆడతాం, నాకు చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి పంపిస్తారు. ఇన్ ఎనీ కేస్ లాన్ చచ్చిపోయామనుకోండి ఇంకంతే. అందుకనే ప్రతిసారి మైండ్లోకి వెళ్ళే ముందు మాతో సంతకం పెట్టించుకుంటారు. ఏమని? నేను మైండ్లోకి వెళ్తున్నాను, ఒకవేళ పోతే నా ఆస్తి అంతా ఈవిడికి ఇవ్వండి లేకపోతే ఈయనకి ఇవ్వండి. ఐ మీన్ అలా ఒక 20 times సంతకం పెట్టాను నేను, 20 times.
ఇక్కడ మేరీ ఒక్కసారి సంతకం పెట్టింది. ఏమన్నా తెలుసా? గబ్రియల్ గారు ఓకే, నేను గర్భాన్ని తీసుకోవడానికి రెడీ. ఒకవేళ ఈ ప్రాసెస్లో పోయాను అనుకోండి, ఓకే. మీకు అర్థమవుతుందా? మేరీ వాజ్ కమిటెడ్ టిల్ డెత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15. మీ పిల్లల వయసు ఎంతో నాకు తెలియదు, చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలామంది సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మీ పిల్లలకి 14 years వచ్చే లోపల వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇంక వాళ్ళ మీద ఆశలు వదిలేసుకోవడం మంచిది. ప్రజెంట్ కల్చర్ 14 years లోపల. ఎందుకంటే 15 వచ్చేటప్పటికి దే హ్యావ్ సర్టన్ రైట్స్. 18 వచ్చేటప్పటికి అసలు మీరు మాట్లాడటానికే వీల్లేదు. యూ డోంట్ హ్యావ్. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి జరిగి ప్రభు దగ్గరకు రావాల్సిందే కానీ నార్మల్గా ప్రభు దగ్గర రారు. అందుకనే ఈ వెస్ట్రన్ వరల్డ్లో మీరు చూస్తూ ఉంటారు కదా, పేరెంట్స్ పాస్టర్ అయి ఉండొచ్చు కానీ కొడుకు కూతురు ఎథియిస్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళు సర్టిఫికెట్లో నీ రిలీజియన్ ఏంటంటే నాన్ రిలీజన్ అని రాసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఎథియిస్ట్ అని రాసేవాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ మేరీ బై ద టైమ్ షీ వాజ్ 15, ఆవిడ కమిట్మెంట్ లెవెల్స్ ఏంటనంటే టిల్ డెత్. యేసుప్రభు వారు మనల్ని పిలిచినప్పుడు ఏమంటారో తెలుసా? మీరు చావడానికి సిద్ధపడితే నన్ను వెంబడించండి, లేదా వెళ్ళిపోండి అన్నారు. ఇప్పటికి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఒకటి, షీ ఈజ్ ప్యూర్, అందుకనే వర్జిన్ అన్నారు. రెండోది, షీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, లేఖనాలు బాగా తెలుసు. నెంబర్ 3, షీ వాజ్ విల్లింగ్ టు కమిట్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. చావు దాకా ఆమె తన్ను సమర్పించుకోవడానికి ఇష్టపడింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం 39th verse. ఆ దినములు యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి తిరిగి వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశారు. అలాంటి దగ్గరికి వెళ్ళింది. జాగ్రత్తగా అంటే మీ అడిగే క్వశ్చన్కి సింపుల్ క్వశ్చన్ ముందు అడుగుతాను, కొంచెం కఠినమైన ప్రశ్న నెక్స్ట్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్, మేరీకి పుట్టేది ఎవరు? ఇక్కడ ఉన్నది రా చెప్పండి. అది మీరు సొంత ఆన్సర్లే వద్దు. ఇప్పుడు మనం వాక్యం చదివేటప్పుడు అక్కడ ఉన్నది ఏంటో చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది, బాగా అర్థమవుతుంది. అర్థమైందా? మేరీకి పుట్టేది ఎవరు? మేరీకి తెలిసినట్లుగా ఇక్కడ దాకా రాసిన దాని ప్రకారం ఎలిజబెత్ పుట్టేది ఎవరు? ఇప్పుడు దాకా మనం చదివాం కదా, ఆ చదివిన దాంట్లో మీరు అన్న డైలాగ్ ఏమైనా వచ్చిందా? ఒక కుమారుడు. ఎవరు పుడతారు? మరియకు పుట్టేది ఎవరు? ఎలిజబెత్కు పుట్టేది ఎవరు? మరియకు పుట్టేది దేవుని కుమారుడు, ఎలిజబెత్కు పుట్టేది ఒక అబ్బాయి. అవునా కదా? ఈ లెక్క ప్రకారం ఎవరు గ్రేటు, ఎలిజబెత్తా మరియమ్మ? ఎందుకని? ఎలిజబెత్ ఎందుకు కాదు? నార్మల్ బేబీ, ఈయన సూపర్ బేబీ కాదు కదా. ఒకవేళ మరియకి సూపర్ బేబీ అయితే, ఎలిజబెత్కి ఆర్డినరీ బేబీ అయితే ఎవరిని విజిట్ చేయాలి? కానీ ఇక్కడ ఎవరిని విజిట్ చేస్తున్నారు? మరియకి ఎలిజబెత్ పుట్టేది ఆర్డినరీ బాయ్ అని తెలుసా? తెలుసు. ఈమెకి పుట్టేది సూపర్ బాయ్ అని తెలుసా? అయినప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది అంటారు? ఎందుకు వెళ్ళింది ఉంటుంది? ఓకే, వయసులో పెద్దదాన్ని గౌరవించే టైప్ ఉంటుందా మనకి? లేదు, మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేయట్లా, అడుగుతున్నా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నీకు 2 లక్షల శాలరీ, అర్థమైందా? మీ ఊర్లో మీకంటే 10 ఏళ్ళు పెద్దోళ్ళు 1000 రూపాయల శాలరీ, 10,000 శాలరీ. మీరు పెద్దవాళ్ళు కదండి నమస్కారం అని అంటారా? చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. అర్థమైందా? దాంట్లో ఆలోచించండి. మరియా ఎందుకు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు? మరి అంటే ఎలిజబెత్ కూడా అద్భుతం జరుగుతుంది, ఈవిడికి కూడా జరుగుతుంది అద్భుతం. అంటే మీరు వీలైనంత మట్టుకు మనకి ఎఫెక్ట్ కానీ ఆన్సర్ ఇస్తే బెటర్ అనుకుంటున్నారు.
నీ నీకున్నంత తెలివితేటలు బిన్ లాడని కూడా ఉండవు. ఎందుకు చెప్పండిరా, మీకు తెలుసు ఆన్సర్ ఏంటో కానీ చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే ఈడిందాక మనం ఆన్సర్లు చెప్తే అవన్నీ మనమే తీశాడు కాబట్టి వీడికి మనం నెత్తి మీద ఉండాలి, వీడికి కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి మనం ఎలాంటి జవాబులు చెప్పాలని మనం దొరకకూడదు. దాన్ని హ్యూమిలిటీ అంటారు, వినయం. వినయం. ఇందాక వర్షిప్ లీడ్ చేసేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుని తగ్గించుకోవడానికి అసలు నీకేముంది కనుక తొక్క, నీకేముంది కనుక ఏమన్నా ఉంటే కదా తగ్గించుకోవడానికి. మనమే బెకారోళ్ళం ఇక్కడ. మళ్ళీ ఓ డైలాగ్ వేస్తాం, ప్రభు మేము ఏంట్రా నువ్వు తగ్గించుకున్నది ఏంట్రా, ఏం తగ్గించుకున్నా చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, ఒక ఏరియా చెప్పు, ఈ ఏళ్ళని తగ్గించుకున్నాను చెప్పు నాకు. నన్ను ప్రభు అని పిలిచేవాడు తగ్గించుకోవడమా, నీకు స్తోత్రం అని చెప్పుకోవడం తగ్గించుకోవడమా, నిన్ను దేవుడు అని పిలవడం తగ్గించుకోవడమా? ఏం తగ్గించుకున్నావు నాకు చెప్పు, నాకు తెలియగడుగుతాను చెప్పు, అసలు ఏం తగ్గించుకున్నావు, ఏం తగ్గించుకున్నావు? మనం కొన్ని డైలాగులు వేస్తాం, వింటే కనుక చెడ్డ చిరాకు వస్తుంది. మనమే బేకరగాడు తగ్గించుకున్నాం. ఏం డైలాగ్ అది? తగ్గించుకోవడం అంటే ఇది. ఆవిడ స్టేటస్ వేరు అయినప్పటికీ స్టేటస్ గురించి ఫీల్ అవ్వలేదు ఆవిడ. మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలే, కింద మీద ఉంటే అయిపోతాం. అంత దాకెందుకు? కొంతమంది నేను చూస్తా మీటింగ్కి వెళ్తాం కదా, వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి ఒక పాట పాడతారు. ఆ రోజు ఎందుకు బాగోద్దు, క్లిక్ అవుద్దు పాట. ఎప్పుడు క్లిక్ అవుద్దు, ఆ రోజు క్లిక్ అవుద్దు. పాట క్లిక్ అయితే వాళ్ళు కిందకి దిగొచ్చే విధానం చూడాలి, అది వేరుగుంటుంది తెలుసా. ఆ తర్వాత వెంటనే కూర్చోరు అని అప్పుడు కూర్చుంటారు. నేను చూసా, కొన్ని వందల మందిని చూశాను నేను. అసలు యాటిట్యూడే మారిపోద్ది. అర్థమైందా? చిన్న పాట హిట్ అయితే బస్ ఇక అన్నాల మీద ఉన్నాడు. మరియా దేవుని కుమారుణ్ణి కనబోతుంది, అర్థమవుతుందా? అయినప్పుడు కూడా షీ వాజ్ విల్లింగ్ టు గో టు ఎలిజబెత్, అర్థమైందా? అయితే మనం చివరికి వచ్చేప్పుడు చూసేది ఏంటంటే, మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 months ఉంటుంది. మనం అక్కడ దాకా వస్తాం. 3 months. నీ చిన్న క్వశ్చన్, మరియా కన్సీవ్ అవ్వగానే, గర్భవతి అవ్వగానే షీ వెంట్ టు ఎలిజబెత్. అది కొంచెం దూరం, ఒక హిల్ కంట్రీ. అది హిల్ కంట్రీలో ఒక విలేజ్ పేరు కూడా రాయలేదు. ఆడికి వెళ్ళింది. షీ స్టేడ్ దేర్ ఫర్ 3 months. మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి కన్సీవ్ అవ్వగానే 3 months అక్కడ స్టే చేయటం బట్టి, 3 నెలలు అక్కడ ఉండడం బట్టి మరియకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? బైబిల్లో ఏం లేదు. బైబిల్లో ఉన్నదైతే బైబిల్లో ఉన్నది చెప్తారు. అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు దాకా మేము విన్న స్టోరీని బట్టి మిమ్మల్ని ప్రశ్న అడిగాం. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, మీది టీవీ లోకం కదా, మొబైల్ లోకం కదా, బుర్ర పని చేయదు మీరు. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఇది బ్లంట్ అయిపోద్ది అన్నమాట. గంగిరెద్దు ఎలా ఉంటుందో మనకి రోడ్డు మీద, మనం బతుకు కూడా అంతే. ఇది మొబైల్ అయితే, టీవీ అయితే, ఇది మనం గంగిరెద్దు బతుకు. అసలు మన మైండ్ ఎందుకు పనిచేయదు? మన మైండ్ ఎక్కడ పనిచేస్తుందంటే, నువ్వు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే C++ దగ్గర పనిచేస్తుంది అంతే. నువ్వు డాక్టర్ అయితే కనుక మందుల పేర్లు పనిచేస్తాయి. అది వదిలేసి ఇంగ్లీష్లో గట్టిగా ఏమన్నా మాడతా అని చూస్తాడు వాడు. చూడండి, చాలామంది డాక్టర్లు అంతే. మనకున్నటువంటి ఆ ఏరియా దాటి కొంచెం కూడా బుర్ర పనిచేయదు. ఎందుకంటే వీ డోంట్ యూజ్ అవర్ బ్రెయిన్. అది మనం చేసే పని. అందుకనే మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నా. కొంచెం ఇప్పుడైనా కొంచెం బుర్ర కొంచెం డస్ట్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ ప్రకారం, నేనేం కొత్తవి అడగల, ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ ప్రకారం మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళటం బట్టి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, లాభం ఏంటి? ఆవిడేం తప్పించుకోగలిగింది? ఎంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా చెప్పలేకపోతే కనుక మీ పనికి మాల వాళ్ళు అవ్వలేడు. ఎందుకని ఎలా తప్పించుకుంది? ఎలాగా?
ఆ, అబ్బాయి చెప్పేదాకా అమ్మాయికి అర్థం కాదు. పెళ్ళి నీకు? ఆ పెళ్ళి కానివాడు చెప్తున్నాడు. ఎంత ఘోరం చూడండి. మనవాడికి బుక్ నాలెడ్జ్ ఎక్కువ. ఆయన చెప్పాడు ఫస్ట్ 3 monthsలో ఉండేది మార్నింగ్ సిక్నెస్. ఒకవేళ కనుక మేరీ కన్సీవ్ అయిన తర్వాత అక్కడే ఉంటే కనుక వాంతులు చేసుకుంటూ ఉంటే ప్రతి వాడికి అర్థమైపోయింది. ఇమీడియట్గా జరిగే పని అంటే ఎవడే దీనికి కారణం అని రాళ్ళతో కూడా చంపేసిండేవాడు. అయిపోయింది. అయితే మరి అక్కడికి వెళ్ళటం బట్టి ఆ ప్రాబ్లంని సింపుల్గా అవాయిడ్ చేసింది. మీకు మాస్టర్ చెప్తాను, దేవుడు మన జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లంని మెరాక్యులస్గా డీల్ చేయడు. అన్నీ కొన్ని సింపుల్గా డీల్ చేస్తాడు. చాలా సింపుల్. ఆ రోడ్డు ఏమిటి వెళ్ళు, అద్దు ఇటు వెళ్ళు అని అంటాడు. ఏ ప్రభు అంటే అక్కడ సింహం ఉంది, దావీదు సింహాన్ని చీల్చాడుగా నేను కూడా చీలుస్తాను అని అనవు నువ్వు. నీకు అర్థమైందా? ప్రతిసారి దేవుడు సింహాన్ని చీల్చమంట, కొన్నిసార్లు పక్కెళ్ళు అంటాడు. మన లైఫ్లో ప్రతీదీ మిరకల్ అవ్వాలనుకోక్కర్లా. మామూలు ధమాకు ఉపయోగించి పనిచేస్తే చాలా తప్పించుకుంటాం. యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ వర్క్. సో ఇక్కడ మేరీ దేవునితో సింక్ అయి ఉంది కాబట్టి దేవుడు వెళ్ళమని ఉంటాడు. వెళ్ళటం బట్టి ఇనీషియల్గా 3 monthsలో వచ్చే ప్రాబ్లమ్స్ సెటిల్ అయింది. సార్ మరి తర్వాత తెలుసుది కదా, 4th month వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొకటి చేశాడు దేవుడు. ఏంటి? సెన్సస్ అన్నాడు. దాంతో నజరేతు నుంచి 100 kilometers దూరంలో బెత్లెహేంలోకి వెళ్ళింది. బెత్లెహేంలో వాళ్ళు ఎవరు లేరు. లైఫ్ ఈజీగా అయిపోయింది. అంటే దేవుడు పెద్ద మెరకలేం చేయలేదు. అర్థమైందా? మరియా మామూలుగా ఏ ఆడదైనా సరే ఎలాగ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ ఉంటుందో ఆవిడ కూడా అలాగే అయింది. సార్ దేవుడు 9 నెలలు ఆకుండా 9 రోజుల్లో బయటకు వచ్చేయచ్చు కదా? లేదు. జీసస్ వాజ్ ఇన్ ద womb ఆఫ్ మేరీ ఫర్ 9 months. మేరీ షీ హ్యాడ్ దర్ ఓన్ సిక్నెస్. ఆమెకి లేబర్ పెయిన్ ఉందా? ఉంది. హర్ ఓన్ లేబర్ పెయిన్. ద బేబీ కేమ్ ఇన్ ద సేమ్ వే. ఎందుకంటే జీసస్ మనలాంటోడు అయి ఉండాలి. ఆయన గాల్లోంచి ఊడిపడ్డవాడు కాదు. ఆయన శరీరధారి అయి మన మధ్యలో ఉన్నాడు. హీజ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ అండ్ మీ. నీకు నాకు మమ్మీ అలాగో జీసస్ క్రైస్ట్కి ఒక మమ్మీ ఉన్నది. దట్స్ మేరీ. సరే చూద్దాం. 41వ వచనం. ఎలిజబెత్ మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటి ఎలిజబెత్, జాగ్రత్త వినండి, అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లని. ఇప్పుడు మరియను ఎవరు నింపారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు హోలీ స్పిరిట్ ఎలిజబెత్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకుంటే ఎలిజబెత్ నోట్లోంచి వచ్చే మాటలు ఎవరు చెప్పించే మాటలు? మీకు అర్థమైంది కదా ఎవరు చెప్పించే మాటలు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్ ద్వారా మాట్లాడిస్తున్నాడు. చూడండి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దాను. నేను ఇందాక అన్నాను చూసావా, సూపర్ మదర్ అని. స్త్రీలలో అంటే ఫస్ట్ జనరేషన్ కాదు, 20th century కాదు, 15th century కాదు, మొత్తం దునియా మొత్తంలో ఉన్న ఆడవాళ్ళల్లో స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినవాడు దాను. ఎవరన్నారు ఈ డైలాగ్? పరిశుద్ధాత్మ. నీ గర్భఫలము ఆశీర్వదించుబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను. జాగ్రత్తగా ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు దే యూజ్ గెస్చర్స్. మగవాళ్ళు కొన్నిసార్లు సీరియస్గా మాడతారు. బాగున్నాడా, ఎడెళ్ళాడు, ఇలా మగవాళ్ళు మాడతారు. వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు ఆవిడికి తప్పించి ఆవిడకి అర్థం కాదు. అంటే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్లెస్ ఉంటాయి మగవాళ్ళు. ఆడవాళ్ళు అలా కాదు. ఆడవాళ్ళు ఏం మాట్లాడినా బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతాయి. ఆడు ఎక్కడికి వెళ్ళాడు, వచ్చాడా, మొత్తం టోటల్ ఇన్వాల్వ్ అవుతుంది. అది ఉమెన్ ఉపయోగించడం. దే ఆర్ మోర్ ప్యాషనేట్, దే ఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్. బాగా ఎక్స్ప్రెసివ్ ఉంటారు ఆడవాళ్ళు. మగవాళ్ళు అంత కాకపోవచ్చు. అర్థమైందా? అయితే జాగ్రత్త. ఈ డైలాగ్ ఎలా చెప్పుడు ఉంటుందో మీరు ఊహించండి. ఏ డైలాగు? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. ఒకవేళ కనుక ఎలిజబెత్ ఈ డైలాగ్ ఉపయోగిస్తే నా ప్రభువు అని అన్నప్పుడు ఎటువైపు చూస్తుంది ఆవిడే? పొట్టువైపు. నా ప్రభు తల్లి. తల్లి అంటే ఎవరు? మేరీ.
నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను. అంటే కడుపులో ఉన్న బిడ్డ, జాగ్రత్త అండి, మేరీ కడుపులో ఉన్న బిడ్డ ఎలిజబెత్కి ఏమవుతాడు? అదేంటంటే అంత సీరియస్గా ఆలోచించి ఇప్పుడే కదండి చదివేది నేను. ఒరే బాబోయ్, ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నా ప్రభు ఇక్కడ అది ఇప్పుడు దాకా వినలేదా మీరు? ఒరే ఏం మనుషులండి బాబు మీరు అసలు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చదివి ప్రశ్న అడిగితే అసలు మీరు పాసే వచ్చారు లేకపోతే దొంగతనంగా వచ్చారు ఎక్కడికే? నీకు అసలు వేసా ఆవిడిచ్చాడండి బాబు మీకు అసలు. ఒక సెంటెన్స్ చదివి ఏంట్రా చెప్పండి అని చూస్తే ఏమనాలండి? అయ్యా, దీంతో అర్థమవుతుంది మనం బ్రెయిన్ అంతా బ్లంట్ అయిపోయింది. కడుపులో ఉన్నటువంటి బాబు ఎలిజబెత్కి ఏమవుతాడు అని అంటే ఇక్కడ ఉన్నమాట, నా ప్రభు తల్లి అంటే నాకు ఏమవుతాడు? ప్రభు. ప్రభు అంటే ఏంటి? లార్డ్, గవర్నర్, నా యజమాని, నా గురువు. ఈ మాట ఎవరు అన్నారు? ఎలిజబెత్ అన్నాడు. ఎలిజబెత్ చేత ఈ మాట ఎవరు అనిపించారు? అది చూసారు, ఇప్పుడు లింక్ అయిందా? పరిశుద్ధాత్ముడు అనిపించాడు. ఓకే, నాకేలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలని. ఇప్పుడు మరియ మాట్లాడుతుంది, జాగ్రత్తగా. నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది. మరియ ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పుండి ఉంటుంది? నా ప్రాణం అన్నప్పుడు చెయ్యి ఎక్కడ ఉంటుంది? నా ప్రాణం అంటే ఇక్కడ ఉంటుంది. దీన్ని ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు నేను గర్భం అన్నాం కాబట్టి ఏది చెప్పినా కూడా గర్భం మీదకి ఏది చేపెట్టేసి సరిపోద్దాం. ఇది దీన్ని అంటే బుర్ర ఉపయోగించకుండా మాడతాం అంటే ఇదే. నా ప్రాణం అన్నప్పుడు ఇక్కడ మై సోల్, అదే నా ప్రాణము ప్రభువుని కనపరుస్తుంది. ప్రభు అనగానే ఇక్కడికి వస్తుంది. అంటే మరియ కడుపులో ఉన్నవాడు మరియకి ఏమవుతాడు? ప్రభు. ఇప్పుడు వచ్చింది లైన్ లైక్ అమ్మాయి, థ్యాంక్ గాడ్. మీరు బైబిల్ చదివే పద్ధతి ఇదండి. మీరు బైబిల్ చదివేసి ఏదో మీకు గుర్తొచ్చింది చెప్పి దేవుడు నాకు అది మాట్లాడంటే ఏమవుద్ది? బైబిల్ ఏం చెప్తుందో అది చదవాలి అంతే, అంతకుమించి అటు ఇటు వెళ్ళకూడదు. ఎవడన్న మాట అది. నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. ఇక్కడ చూడండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. నా ఆత్మ అన్నప్పుడు ఇక్కడ నా రక్షకుడైన దేవుని యందు. కడుపులో ఉన్నవాడు ఏమవుతాడు? మరికి రక్షకుడు. ఇందాకేమన్నాం? రెండైని, ఇంకేమన్నా అవుతాడా? దేవుడు. 3 మాటలు ఉపయోగించింది. నా కడుపులో ఉన్నవాడు నాకు ప్రభువు, నాకు రక్షకుడు, నాకు దేవుడు. ఇప్పుడు నాకు చెప్పండి, మరియకి దేవుడు ఎవరు? కడుపులో ఉన్నవాడు. కడుపులో ఉన్నవాడు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు మనకు తెలిసింది ఎవరు? యేసయ్య. మరియకి రక్షకుడు ఎవరు? యేసయ్య. అంటే మరియకి రక్షణ అవసరం లేదా? మరియకి రక్షణ అవసరం అయితే మరియమ్మ దేవత అవుతుందా? మరియమ్మ దేవుడు అవుతారా? మరియమ్మకి మనం ప్రార్థన చేయొచ్చా? అది మరియమ్మే చెప్పిందా లేదా? మరి ఏంటంటే నీ బాధ? నా రక్షకుడు నా కడుపులో ఉన్నాడని ఆవిడేం చెప్పింది, నేనేం చెప్పింది కాదు కదా, ఒకడున్నది అది. నా దేవుడు నా కడుపులో ఉన్నాడని ఆవిడే చెప్పింది. నా ప్రభు నా కడుపులో ఉన్నాడని ఆవిడే చెప్పింది. నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు. ఇంకేమంటుందో చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని, జాగ్రత్త చూడండి, సూపర్ మదర్ అని ఎందుకన్నా చెప్తాను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు, అంటే కొన్ని తరములు కాదు, అన్ని తరములు. ఓకే, తరం అంటే 40 years. మరియకి ఒకవేళ 4 BCలో జరిగింది అనుకుందాం, ఇప్పటికి 2029 years అయింది. 2029 yearsలో 40 yearsకి ఒక జనరేషన్ అయితే కనుక 80 generations అయినాయి. ఇప్పటికి 80 generations వాళ్ళు కూడా మరీనేమంటారంట? అన్ని తరముల వారును నన్ను, అందుకే సూపర్ మదర్ అన్న, అందుకే సూపర్ మదర్ అన్న. ఆవిడ లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అసలు. ధన్యురాలు అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండదు. చూడండి,
ఇది ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చిందంటే, ఓసారి ఊరిని కీర్తనలో 103, కీర్తనలో 103 17వ వచనం చదువుతున్నాం చూడండి. 17th verse. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు కలును. అంటే ఏంటి తెలుసా? మరియా ఎప్పుడో కీర్తన చదివితే విన్నది, 103వ కీర్తన. దాంట్లో ఒక సెంటెన్స్ గుర్తుంది. షీ చేంజ్డ్ ఇట్ ఇంటూ హర్ ప్రేయర్. వర్డ్ ఆఫ్ గాడ్ని ప్రేయర్గా చేంజ్ చేసుకోవటం అనేది చాలా మంచిది. యేసుప్రభు వారు కూడా సిలువ మీద ఉన్నప్పుడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అనేది Psalm 22 1st verse. స్క్రిప్చురల్ ప్రేయర్ అంటారు దాన్ని. 15-year-old మేరీకి స్క్రిప్చురల్ ప్రేయర్ చేయటం వచ్చు. లేఖనాన్ని ప్రార్థనగా చేయటం. మన పిల్లలతో ప్రార్థన చేయటం నేర్పించాలి మనం. వీ హ్యావ్ టు టీచ్ దెమ్. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వినాలి. వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్, వీ నీడ్ టు కరెక్ట్ దెమ్. మరియకి 15 years old అప్పుడు షీ నోస్ హౌ టు ప్రే. ఇంకేం చేసింది? 51వ వచనం. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి కొని వారిని మంచి పదార్థంతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఈ ప్రార్థన అంతా వింటే మీకు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఆవిడ ప్రార్థన చేసింది అట్లా. ఏమన్నా తెలుసు? హన్నా. 1 Samuel 2nd chapter 7, 8, 9 verses ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రేయర్. అంటే హన్నా ప్రార్థన గురించి విన్నది ఎప్పుడు? షీ రిపీటెడ్ దట్ ప్రేయర్. స్క్రిప్చురల్ ప్రేయర్ అంటారు దాన్ని. ఇంకేముంటుంది? అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూపు జ్ఞాపకము చేసుకుందినని మన పితరులతో సెలవిచ్చను. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 9:30 అవుతుంది. ఐ వాంట్ టు స్టాప్ హియర్, బట్ క్విక్లీ ఐ వాంట్ టు టెల్ ఫ్యూ థింగ్స్ అబౌట్ మేరీ అండ్ క్లోజ్ వెరీ క్విక్లీ. అంటే మేరీ యొక్క లైఫ్ ఎంత సూపర్. ఇప్పటికే ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం అని అంటే, ఆమె ప్యూర్ లైఫ్, ఆమెకు స్క్రిప్చర్ బాగా తెలుసు, ఆమెకు కమిట్మెంట్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే డెత్ దాకా ఉంటుంది, ఆమెకు హ్యూమిలిటీ ఉన్నది, లేఖనాన్ని అనుసరించి ప్రార్థన చేయటం అనేది ఉన్నది, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుతుంది అనేటువంటి హోప్ ఆమెకి ఉన్నది. అయితే చివరిగా ఏంటంటే, మేరీ లివ్డ్ ఏ వెరీ హార్డ్ లైఫ్. చాలా కష్ట జీవితం జీవించింది. ఎందుకనంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం. అంటే మీలో నా ఉద్దేశ ప్రకారం మ్యాక్సిమం పిల్లల కంటే 2-3 కంటారు. ఆ 2-3 కింద మీద అయిపోతారు. అర్థమైందా? మేరీ గురించి మీరు చూస్తే బాగుంటుంది. ఓకే, మార్క్ 6 chapter 3rd verse. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లిండ్రును మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. ఎవరి గురించి? యేసే గురించి. యేసేకి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? 4. ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు? కనీసం 2. అందుకే సిస్టర్స్ అన్నారు, సహోదరి. సో మరియా టోటల్గా ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయింది? 7 times. ఎన్నిసార్లు డెలివర్ చేసింది? 7 times. 15 years నుంచి మొదలైంది. మేబీ బై ద టైమ్ షీ రీచ్డ్ 30 years, షీ వాజ్ మదర్ ఆఫ్ 7 children. చరిత్ర ప్రకారం జోసెఫ్ 34-35 years అప్పుడు చచ్చిపోయాడు. 34-35 years అప్పుడు, ఇంకా అంతకంటే ముందే అయి ఉండొచ్చు. బై దట్ టైమ్ జీసస్ వాజ్ హార్డ్లీ 15 years. జోసెఫ్ చచ్చిపోయిన తర్వాత ఆమె ఏం చేసి ఉంటుందంటే, ఓ రోజు జీసస్ని పిలిచి ఉంటుంది, బాబు యేసు, మమ్మీ తమ్ముడు నిద్రపోయారు మమ్మీ, చెల్లోళ్ళు పడుకున్నారు మమ్మీ, బాబు ఒకసారి వస్తాను నా దగ్గరికి, చెప్పండి మమ్మీ, పక్కన కూర్చోండి. జీసస్ మీద చేసి, బాబు జీసస్, యేసు, ఏంటి మమ్మీ, డాడీ వడ్రంగి పని చేసేవాడు రా,
అవును మమ్మీ. డాడీ రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అయిన తర్వాత డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వంట సామాన్లు అయికొని వంట చేస్తాను రా. అమ్మా నువ్వేం చెప్తావు నాకు అర్థమైంది. ఇప్పుడు డాడీ లేరు. అవును బ్రా. డోంట్ వరీ మమ్మీ, రేపటి నుంచి డాడీ నాకు నేర్పించారు చైర్స్ ఎలా చేయాలో, కాట్స్ ఎలా చేయాలో, డోర్స్ ఎలా చేయాలో డాడీ నాకు నేర్పించారు. జీసస్ ఆయన దేవుడిగా నోటి మాటతో దునియాని సృష్టించాడు. కానీ ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గర కార్పెంటరీ నేర్చుకున్నాడు. 15 years నుంచి 30 years దాకా జీసస్ వాజ్ ఎ కార్పెంటర్. వడ్లవాడు ఇక్కడ రాశారు. 15 years ఆయన కార్పెంటర్, 3 years ఆయన ప్రీచర్. మోర్ ఇయర్స్ హీ వాజ్ ఎ కార్పెంటర్. కార్పెంటర్గా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చే పైసలు ఇస్తే మమ్మీ ఫ్యామిలీ అంతా నడిపించింది యాజ్ ఎల్డర్ సన్. సో మేరీ యాజ్ మదర్ ఎంకరేజ్డ్ జీసస్ క్రైస్ట్ టు గెట్ ఇన్ టు ఎ జాబ్. గ్రేట్ మదర్. మేబీ అట్ ద ఏజ్ ఆఫ్ 30 జీసస్ క్రైస్ట్ మేరీ దగ్గరికి వచ్చి ఉంటాడు. మమ్మీ ఖాళీగా ఉన్నావు? నువ్వు ఉన్నాను బాబు, నీతో కొంచెం సీరియస్ విషయం ఒకటి చెప్పాలి. సరే బాబు కూర్చుంది. మమ్మీ తమ్ముడు వాళ్ళు అందరికి పెళ్ళి అయిపోయినాయి. అవునరా. చెల్లెళ్ళు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. అవునరా. మమ్మీ నీకు నా గురించి బాగా తెలుసు. తెలుసు బాబు, నేను ఒక ప్రత్యేకమైన పని మీద ఈ లోకంలోకి వచ్చాను. అవును బాబు తెలుసు బాబు. మరి నేను ఇంకా ఆ పని మీద వెళ్తాను మమ్మీ. అల్గో. సరే బాబు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? ఓ 2 monthsలో వెళ్తాను మమ్మీ. చెప్పి వెళ్తాను నేను. సరే బాబు. ఈలోగా వాళ్ళ మమ్మీ ఏం చేసింది తెలుసా? మేరీ గబగబా షీ స్టార్టెడ్ నిట్టింగ్ ఎ బనియన్. ఒక బనీన్ నిట్ చేయటం మొదలుపెట్టి జీసస్ క్రైస్ట్కి ఆ బనీన్ ఇచ్చింది. వేసా ఆయన వేసుకున్నాడు. దాని మీద ఇంకా అంగీ అవన్నీ ఉంటాయి, మొత్తం 5 ఉంటాయి డ్రెస్సెస్. మళ్ళీ ఆ అంగీ గురించి ఎప్పుడు మనం చూస్తామంటే జాన్ 19 జీసస్ క్రైస్ట్ సిలువ ఎక్కుతున్నప్పుడు నలుగురు ఆయన కొట్టడానికని పెట్టారు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి తీసుకున్నాడు. 5వ మిగిలిపోయింది. దాన్ని చింపుకోవడం లేదు, వేరు చేయడం లేదు. చిట్టీలు వేశారు. చిట్టి వేస్తే వాడికి వచ్చింది. ఆ చిట్టి వేసినోడు ఆ 5వ దాన్ని పీకుతూ ఉంటాడు జీసస్ క్రైస్ట్ బాడీ దగ్గర నుంచి. ఆ టైంలో జరిగే సీన్ ఏంటంటే, మీరు కావాలంటే 19th chapter ఉంది. ఆ టైంలో ఆయన బట్టలు ఓడబిగుతూ ఉంటే జీసస్ క్రైస్ట్ మేరీ వైపు చూస్తాడు. మమ్మీ ఆయన అప్పుడు పలకరిస్తాడు. ఎందుకు తెలుసా? నేను కుట్టింది బాబు వేసుకున్నాడు, పీకేస్తున్నాడు. సెంటిమెంటల్, అది చాలా ఎమోషనల్. సైమన్ అంటాడు, నీ హృదయంలోంచి ఖడ్గం ఒకటి దూసుకొని వెళ్తుంది. ఇట్స్ రైట్ నౌ గోయింగ్ ఆన్. మమ్మీ జాన్ చూసుకుంటాడు. మమ్మీ బాబు జాన్ మమ్మీని చూసుకోరా. ఆ తర్వాత జీసస్ చనిపోయాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. హీ అపియర్డ్ టు మేరీ ఆల్సో. ఫైనల్గా మేరీ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే యాక్ట్స్ అపోజిల్. దీంతో నేను క్లోజ్ చేస్తాను. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్, అపోజిల్ కార్యములు 1వ అధ్యాయం. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే, మీరు ఎక్కడ వెయిట్ చేయండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అని అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 14th verse చదువుతున్నాను. యాక్ట్స్ 1:14. అపోజిల్ కార్యం 14వ అధ్యాయం, 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు. ఎందుకు మరియ ప్రార్థన చేస్తుంది? జీసస్ చేయమన్నాడు కాబట్టి. ఎవరికి ప్రార్థన చేస్తుంది? జీసస్కి కాబట్టి. ఎందుకు ప్రార్థన చేస్తుంది? పరిశుద్ధాత్ముడి కోసం. సో బేసిక్గా మరియ ఏమైపోయింది? జీసస్ క్రైస్ట్కి డిసైపుల్ అయిపోయింది. జీసస్ మరియకి ఏమవుతాడు? ప్రభు అవుతాడు, రక్షకుడు అవుతాడు, దేవుడు అవుతాడు, గురువు అవుతాడు. వా, దట్స్ మేరీ చరిత్ర ప్రకారం షీ లివ్డ్ అప్ టు 103 years అండ్ షీ డైడ్ వెన్ షీ వాజ్ 103. 103 సంవత్సరాలప్పుడు ఆవిడ చనిపోయింది. పాలికార్ప్ అని ఆయన వీళ్ళు రాస్తారు చరిత్రలో. ఎఫెసస్ అనే పట్టణంలో జాన్ దగ్గర ఉన్నప్పుడు ఆమె చనిపోయింది. ఇప్పటికీ ఒకవేళ మీరు టర్కీ వెళ్తే ఇజ్మిర్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ ఇజ్మిర్ అనే డిస్ట్రిక్ట్లో మిలేటస్ అనే ఊరు వస్తుంది.
ఆ ఊరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ దూరం వెళ్తే సెల్కక్ అని ఒక విలేజ్ వస్తుంది. సెల్కక్, CELCUK, సెల్కక్. ఓకే, ఆ ఊరు వెళ్తే ఆ ఊరు బయట ఈ శిథిల స్థితిలో ఉన్న ఎఫెసస్ పట్టణం ఉంటుంది. అక్కడ యూ క్యాన్ ఫైండ్ ద టూమ్ ఆఫ్ మేరీ. అక్కడ ఒక కేవ్ ఉంటుంది. ఆ కేవ్లో ఉండేదంట మేరీ తన యొక్క ఓల్డ్ ఏజ్లో. ఆ కేవ్ బయట మేరీని సమాధి చేశారు. యూ కెన్ సీ ద టూమ్ దేర్. షీ లివ్డ్ ఎ గ్రేట్ లైఫ్. లివ్డ్ ఎ గ్రేట్ లైఫ్. క్రిస్మస్లో మనం మేరీ అన్న ఒక మాట పాస్ చేసేస్తాం, కానీ ఆమె గురించి ఇంత క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆమె ప్యూర్ లైఫ్ జీవించింది. ఆమె స్క్రిప్చర్ ఎరిగినటువంటి లైఫ్ జీవించింది. చావుకి కమిట్ అయి జీవించడానికి ఇష్టపడింది. హంబుల్గా జీవించింది. వాక్యాన్ని ప్రేయర్గా మార్చుకోగలిగింది. దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించింది. కష్టపడి జీవించింది. తన బాబుల్ని పిల్లల్ని వృత్తిలో నిలబెట్టగలిగింది. చివరికి చనిపోయిన తర్వాత యేసు ప్రభుకి శిష్యురాలుగా చివరి క్షణం దాకా బతకగలిగింది. గ్రేట్ మేరీ. వి షుడ్ లెర్న్ ఫ్రమ్ మేరీ. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మరియ నుంచి మేము పాఠాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపించండి యేసయ్య. ఈరోజు మేము మరియ లైఫ్ని కాస్త చూడగలిగాం. షీ లివ్డ్ ఎ స్ప్లెండెడ్ లైఫ్. చాలా గొప్ప జీవితం జీవించింది. అంతేకాదు ప్రభా, మా పిల్లల్ని మేము చాలా సీరియస్ తీసుకోవాలి. 15-year-old మేరీ ఇంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేయగలిగిందంటే, మా పిల్లలకి మేము దేవుని వాక్యం బోధించగలిగితే, మా పిల్లలకి మేము దేవునిలో పెంచడం నేర్చుకోగలిగితే, బై ద టైమ్ దే రీచ్ హై స్కూల్ దే మస్ట్ బి వెరీ మెచ్యూర్డ్. మా పిల్లల్ని ఆ విధంగా పెంచగలుగుతున్నాం లేదో చూడటానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు, మేము ఇంత పెద్దగా ఎదిగినటువంటి మేము, డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ? డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్? అది మేము చెక్ చేసుకోగలట కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.